రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ నందన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుంచి వింత పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం, వయసు ఎక్కువగా ఉండటం వంటి వివిధ కారణాలతో బ్యాంకుల నుంచి రుణాలు అందలేదని, వారు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా ఇంకా పూర్తి కాని నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. నెల్లూరు నగర ప్రజలకు ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం నందు ఇప్పటి వరకు 58 అర్జీలు రావడం జరిగింది. ఇందులో ఎక్కువ మొత్తంలో టిడ్కో హౌసింగ్ సంబంధించి గతంలో ఎవరైతే బెనిఫిషరీస్ టిడ్కో ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారో అందులో కొన్ని కారణాల వలన సిబిల్ స్కోర్ కానివ్వండి, వయసు ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, కొంతమందికి లోన్స్ మంజూరు కాకపోవడం వలన వారికి ఇల్లు కేటాయించలేకపోయారు. వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ని తిరిగి ఇవ్వమని చెప్పి అడిగిన వారు. అట్లాగే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి 17 అర్జీలు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ తొలగించమని చెప్పి, తర్వాత ఒకరి స్థలంలో మరొకరు ఆక్రమించుకొని ఇల్లు కట్టున్నారని చెప్పి, అదేవిధంగా రోడ్ సైడ్ మార్జిన్స్లో ఉన్నటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ వారికి సంబంధించి దానివల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, వాటిని తొలగించమని చెప్పి కంప్లైంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో డ్రైన్స్ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు లోలయింగ్ ఏరియాస్కి రావడం వల్ల ఆ లోలయింగ్ ఏరియాస్లో మురుగునీరు చేరి దోమలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. దానికి సంబంధించి డ్రైన్స్ కట్టమని చెప్పి అర్జీలు సమర్పించున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా మనము ప్రయారిటీ బేసిస్లో అది టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ వస్తున్నాము. కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న వాటిని కూడా ఫేజ్ వైజ్ మేనర్లో టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి వ్యాపారస్తులు ఎవరైనా రోడ్ సైడ్ మార్జిన్లో ఉంటూ ప్రభుత్వ స్థలాలను కానీ రోడ్స్ని కానీ ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ కొన్ని చోట్ల షాపులు కూడా రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే రోడ్ సైడ్ మార్జిన్స్ ఆక్రమించుకొని, డ్రైన్ మార్జిన్స్ ఆక్రమించుకొని, కాలువ కెనాల్ పోరంబోకులు ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో వారు వాటి నుంచి వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ తాత్కాలికంగా ఏ పూటకు ఆ పూట వ్యాపారం చేసుకునే వారు కూడా ప్రజలకు అసౌకర్యం లేకుండా మీరు అక్కడ మీ జీవనోపాధి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా టిడ్కోలకు సంబంధించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి నివేదిక సమర్పిస్తున్నాము. గవర్నమెంట్ కూడా దీని మీద త్వరలో ఇల్లు కూడా పూర్తి చేసి అందరికీ లబ్ధిదారులకు అందరికీ ఇవ్వడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అల్లిపురం కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, ఏవైతే పెండింగ్ కాలనీస్ ఉన్నాయో అక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సో గతంలో మనకి విజయవాడ ఫ్లడ్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఇప్పటి వరకు సిటిజన్స్ పౌరులు ఎవరైతే ఏదైనా ఒక హౌస్కి జియో ట్యాగ్ చేసుకోలేదో వారందరినీ చేయించుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది ఈ తాత్కాలికంగా స్థానికంగా లేకుండా వారి అడ్రస్ మాత్రం స్థానికంగా ఉంటుంది, కానీ వారి వృత్తిరీత్యా కానీ వివిధ అవసరాల రీత్యా వారు ఇక్కడ లేకపోవడం వలన, అందుబాటులో లేకపోవడం వలన డోర్ టు డోర్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కొంతమంది సచివాలయ సిబ్బంది వారిని అందుబాటులో లేరు కాబట్టి వారికి ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత వారి బంధువులు మరి మిగిలిన వారిని సంప్రదించిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు సర్వే పూర్తి చేసేటువంటి క్రమంలో కొంతమందిని డెత్గా మార్క్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్కి ఆ విషయం తెలిసిన తర్వాత దాదాపు ఒక 500 మందిని
డెత్ మార్క్డ్ సిటిజన్స్ ఎవరైతే మార్క్ చేస్తున్నారో వారందరినీ కూడా తిరిగి మళ్ళీ పుష్ బ్యాక్ చేయడం జరిగింది. అంటే వారు లైవ్లో ఉన్నారు, బట్ డెత్గా మార్క్ చేశారు సర్వేలు అని చెప్పేసి. అదంతా కూడా రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది. రీవెరిఫికేషన్లో ఎవరైతే పొరపాటున డెత్ కింద మార్క్ చేయబడినారో వారిని మళ్ళీ వెరిఫై చేసి కరెక్ట్ చేస్తున్నాం డేటాని. ఫస్ట్ టైం చేసిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్లోనే ఆమెను డెత్ కింద మార్క్ చేశారు. దాన్ని ఇప్పుడు వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ లైవ్ కింద పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేసుకోమని చెప్పారో అప్పుడు అందుబాటులో లేని వారు, వారికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా లేనటువంటి వారు, వారి బంధువుల్ని, తర్వాత నైబర్స్ అందరినీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖాళీ స్థలాలు కూడా సాధారణంగా ఖాళీ స్థలాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి మురుగునీరు కావచ్చు, గార్బేజ్ అంతా కూడా లిఫ్ట్ చేయించాలనే మనం వెళ్ళినప్పుడు ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన వ్యక్తులు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా మాకు సంబంధం లేదు, మాకు తెలియదని చెప్తున్నారు. అదేవిధంగా హౌస్ హోల్డ్ సర్వేకి వెళ్ళినప్పుడు వారి డేటా అయితే మన దగ్గర ఉంది, వాళ్ళు స్థానికంగా మనకు అందుబాటులో లేరు. వారికి సంబంధించినటువంటి అన్ని వివరాల ద్వారా మనం వారిని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు అందుబాటులోకి రాకపోవడం ద్వారా, ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ ఇంకొక కాంటాక్ట్ ద్వారా కానీ వారు అందుబాటులోకి రాకపోవడం వల్ల వారిని డెత్ కింద పొరపాటున మార్క్ చేయడం జరిగింది. అంటే అటువంటి డేటాని, అంటే అదంతా కూడా వారు ఉన్నటువంటి బెనిఫిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన నెక్స్ట్ మంత్లో పెన్షన్ తీసుకున్నాడు కానీ ఇక్కడ లేడు ఆయన. అలాగే కొంతమంది పెన్షన్దారులు పెన్షన్ 1వ తారీఖు వచ్చి పెన్షన్ తీసుకుంటారు, తర్వాత ఎక్కడో వెళ్ళిపోయి వాళ్ళు జీవనోపాధికి ఉంటారు, మళ్ళీ 1వ తారీఖు రోజున వస్తారు. పెన్షన్కి వచ్చినప్పుడు లాస్ట్ మంత్లో డెత్గా మార్క్ చేస్తున్నటువంటి వారు ఈ నెక్స్ట్ మంత్లో వచ్చినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళు లైవ్లో ఉన్నట్టు తెలియడం జరిగింది. కాబట్టి అటువంటి డేటాని గవర్నమెంట్ మళ్ళీ మనకి పుష్ బ్యాక్ చేయడం జరిగింది. అంటే అదే ఫైనల్గా అథెంటికేట్ చేయలేదు, టెంపరీగా చేసినటువంటి సర్వేలను అదే ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళని పుష్ బ్యాక్ చేయడం జరిగింది. వారందరినీ కూడా రీవెరిఫై చేసి ఎవరైతే గ్రౌండ్ పొజిషన్లో డెత్లో ఉన్నారో వారిని మాత్రం డెత్గా చూపించి లైవ్లో ఉన్న వారిని లైవ్లో చూపించడం జరుగుతుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఈ విధంగా పొరపాటున ఎవరినైతే డెత్ మార్క్డ్, అంటే డెత్ పొరపాటునని కాదు, ఓవరాల్గా డెత్ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్లో భాగంగా డెత్ మార్క్డ్ సిటిజన్స్ని గుర్తించారో వాళ్ళందరినీ ఆడిట్ కోసం పుష్ బ్యాక్ చేయడం జరిగింది. 6,327 మందిని. ఇందులో ఇప్పటి వరకు 4,043 మందిని రీవెరిఫై చేశారు. ఇంకా 1942 మెంబర్స్ పెండింగ్లో ఉంది వెరిఫై చేయాల్సిన వాళ్ళు, అది కూడా జరుగుతుంది.